ఏర్పాటుతో దశాబ్దాల ప్రజల చిరకాల వాంఛ నెరవేరింది. నల్ల బంగారం, సిరుల గని కార్మికుల జీవితాలతో వెలుగులు నింపే సింగారం. జైపూర్ ధర్మర విద్యుత్తో ప్రపంచానికి వెలుగులను అందిస్తోంది. కానీ స్థానికులకు ఉద్యోగాలు లేవు. నిరుద్యోగుల జీవితాల్లో చీకట్లు తొలగలేదు. బతుకు భరోసానిచ్చే బొగ్గుబావులు మాయమయ్యాయి. ఓపెన్ కాస్ట్లతో బొందలగడ్డలుగా మారుతున్నాయి. ఇక గోదావరి ప్రవహిస్తున్న జిల్లాలకు సాగునీరు ఇవ్వని దీనస్థితి. ఎన్ని సమస్యల మధ్య ఈ ఎన్నికల్లో మంచిర్యాల ప్రజలు కోరుకుంటున్నదేమిటి? అక్కడి రాజకీయ రాజా పరిస్థితులేంటి? ఇదే ఇవాల్టి జిల్లా రౌండప్. సింగరేణిలో ఎన్నికల కురుక్షేత్రంలో ఆధిపత్యం ఎవరిది? మళ్ళీ కారు పార్టీ అదే వేగంతో దూసుకుపోతుందా? అస్తం పార్టీకి పూర్వవైభవం సంతరించుకునేనా? బీజేపీ బోనీ సాధిస్తుందా? మంచిర్యాల జిల్లాలో కార్మికులు ఏం కోరుకుంటున్నారు? తాజా రాజకీయాలపై హెచ్ఎంటీవీ స్పెషల్ రిపోర్టు. తూర్పు ప్రాంత కేంద్రం జిల్లా కావాలని మంచిర్యాల ప్రజలు ఎన్నో ఏళ్లుగా కోరుకుంటున్నారు. తెలంగాణ సర్కార్ కొత్త జిల్లాల ఏర్పాటుతో ఆ కల నెరవేరింది. మంచిర్యాల జిల్లాగా ఆవిర్భవించింది. 4065 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించిన మంచిర్యాల జిల్లా జనాభా 8,07,037 మంది. 18 మండలాలతో ఉన్న ఈ జిల్లాలో బెల్లంపల్లి, చెన్నూర్, మంచిర్యాల నియోజకవర్గాలున్నాయి. సింగరేణి గనులున్న ప్రాంతం కావటంతో మందమర్రి, శ్రీరాంపూర్, రామకృష్ణాపూర్ డివిజన్లున్నాయి. 2008లో ఏర్పడిన మంచిర్యాల నియోజకవర్గంలో లక్ష్మీపేట, దండేపల్లి, హజీపూర్, నర్పూర్ మండలాలున్నాయి. ఓటర్లు 2,03,013 మంది ఉండగా 2009 పునర్విభజనతో తొలిసారి ఎన్నికలను ఎదుర్కొంది మంచిర్యాల. ఈ ప్రాంతమంతా పారిశ్రామిక వాడ కావడంతో 70% ఓటర్లు కార్మిక కుటుంబాలకు చెందినవారే. బీసీ జనాభా ఎక్కువగా కనిపించే మంచిర్యాలలో 2009 ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి గడ్డం అరవింద్ రెడ్డి విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి దివాకర్ రావు 59,196 ఓట్ల మెజారిటీతో గులాబీ జెండా ఎగురవేశారు. మంచిర్యాల జిల్లాతో ఎన్నో ఏళ్ల కల సాకారమైంది. అదే సమయంలో పారిశ్రామిక పట్టణం కూడా మంచి అభివృద్ధి సాధిస్తుందని భావించారు. అయితే ఈ నియోజకవర్గంలో ఉన్న 14,000 పైచీలకు సింగరేణి కార్మికులు భూగర్భ గనులు, ఓపెన్ కాస్టుల్లో పనిచేస్తున్నారు. సింగరేణిలో పనిచేస్తున్న వారికి వాటర్, పవర్ ఉచితంగా ఇస్తామని ప్రకటించినా అది నెరవేరలేదంటున్నారు. వారసత్వ ఉద్యోగాలు వద్దనే వారికి 25 లక్షలు ఇస్తామని సింగరేణి యాజమాన్యం ప్రకటించింది. అయితే వారసత్వ ఉద్యోగాల విషయంలో సర్కార్ అనుసరిస్తున్న వైఖరిపై కార్మికులు మండిపడుతున్నారు. మంచిర్యాల మున్సిపాలిటీలో 1,00,000కు పైగా జనాభా నివసిస్తున్నారు. కానీ పట్టణం అభివృద్ధి అంతంత మాత్రమే. ఎన్నో మురికివాడలున్నాయి. శివారు కాలనీలకు 3 రోజులకు ఒక్కసారి తాగునీరు అందుతుంది. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం నిధులు కేటాయించడం లేదని ప్రజలు మండిపడుతున్నారు. ఓవైపు భూగర్భ గనులు తవ్వుతామని సర్కారు ప్రకటిస్తున్న ఆచరణలో మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది. ఎర్రగుంట, ఇందారం ఓపెన్ కాస్టుల్ని విస్తరించడానికి సింగరేణి సన్నాహాలు చేస్తుండటంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక బెల్లంపల్లి నియోజకవర్గం. ఎస్సీ జనాభా ఎక్కువగా ఉన్న ఈ నియోజకవర్గాన్ని ఎస్టీలకే కేటాయించారు. బెల్లంపల్లి, వెన్నెల, భీమిలి, కాసిపేట, తాండూరు, వేమనపల్లి మండలాలున్నాయి. 156,920 మంది ఓటర్లు ఉన్న బెల్లంపల్లిలో సిపిఐ నుంచి గుండా మల్లేష్ విజయం సాధించారు. 2014లో జరిగిన ఎన్నికల్లో దుర్గం చిన్నయ్య టీఆర్ఎస్ తరపున పోటీ చేసి గెలిచారు. మంచిర్యాల తర్వాత బెల్లంపల్లిలో సింగరేణి బొగ్గు గనులున్నాయి. ఈ గనుల్లో సుమారు 2,000 మంది కార్మికులు విధులు నిర్వహిస్తున్నారు. అయితే బెల్లంపల్లి మున్సిపాలిటీలో భూములన్నీ సింగరేణి పరిధిలో భూములున్నాయి. ఈ ప్రాంతంలో ఇళ్లు నిర్మించుకున్న వాళ్లందరూ సింగరేణి భూముల్లో ఉండటంతో రెగ్యులరైజ్ కాలేదంటున్నారు ప్రజలు. బెల్లంపల్లికి అగ్రికల్చర్ డిగ్రీ కళాశాలను మంజూరు చేసింది. వీటితో పాటు బీసీ, మైనారిటీ గురుకులాలను కేటాయించింది. నియోజకవర్గంలో మారుమూల ప్రాంతాల్లో రోడ్లను నిర్మించడానికి భారీగా నిధులు వెచ్చించినా ఇంకా అనేక గ్రామాలకు రోడ్డు సౌకర్యాలు లేక ఇబ్బంది పడుతున్నామని పట్టణవాసులు ఆందోళన చెందుతున్నారు. ఈ నియోజకవర్గంలో మెడికల్ కళాశాల ఏర్పాటు చేయాలని ఎన్నో రోజులుగా కోరుతున్నారు. మెడికల్ కాలేజీ ఎన్నికల హామీగా మారింది. కనీసం బస్సు డిపో కూడా లేదు. నెన్నెల, వేమనపల్లి మండలాల ప్రజలకు రవాణా సౌకర్యాలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోజురోజుకు సింగరేణి ఆసుపత్రిని నిర్వీర్యం చేస్తున్నా ఎవరూ పట్టించుకోవటం లేదంటున్నారు ప్రజలు. ఇక చెన్నూర్. ఈ నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్.
1962లో ఏర్పడిన ఈ నియోజకవర్గంలో 1,46,085 మంది ఓటర్లున్నారు. మందమర్రి, కోటపల్లి, చెన్నూర్, జైపూర్ మండలాలున్నాయి. ఈ నియోజకవర్గంలో తెలంగాణ థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని ప్రారంభించింది సర్కార్. ఇది తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ కొరతను తీర్చడానికి దోహదపడింది. అత్యంత వెనుకబడిన నియోజకవర్గం కావడంతో రోడ్ల కోసం తెలంగాణ సర్కార్ భారీగా నిధులు కేటాయించినా ఫలితం లేదంటున్నారు ప్రజలు. జైపూర్ పవర్ ప్లాంట్ భూములు కోల్పోయిన వారికి ఉద్యోగాలిస్తామని భరోసా ఇచ్చినా ఉద్యోగాలు రాలేదని ప్రజలు ఆవేదన చెందుతున్నారు. ఇక నియోజకవర్గం కేంద్రంలో కనీస వసతులు లేవు. కనీసం తాగడానికి నీళ్లు లేక ఇబ్బందులు పడుతున్నారు. 100 పడకల ఆసుపత్రి కలగాని మారుతోంది. కోటపల్లి మండలంలో తుత్తుంగా వాగు ఉప్పొంగి ప్రవహించడంతో 14 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. చెన్నూరు మండలంలో సుద్దాల వాగు భారీ వర్షాలకు పొంగటంతో 12 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోతున్నాయి. గొర్రేపల్లి వాగు దాటాలంటే నాటుపడవలే మార్గం. మొత్తంగా మంచిర్యాల జిల్లాలో సమస్యలు తిష్టవేసు కూర్చున్నాయి. ప్రజాప్రతినిధులెవరూ పట్టించుకొని జిల్లాను ఈసారైనా ప్రగతి పథాన నిలబెట్టాలని ప్రజలు కోరుతున్నారు. సింగరేణి సిరులున్న నిరుద్యోగుల ఆకలిని మాత్రం తీర్చడం లేదు. దాంతో నిరుద్యోగులు తీవ్రంగా నష్టపోతున్నారు. తమకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే పార్టీకే తమ మద్దతు ఉంటుందని ఈ ప్రాంత ప్రజలు అంటున్నారు. మరి ఇక్కడి ప్రాంత ప్రజలు ఏ పార్టీని కరుణిస్తారో చూడాలి. మరి కెమెరామెన్ శ్రీనివాస్తో అంజయ్య, HM TV, మంచిర్యాల జిల్లా.